సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసినట్టయితే మనకి 2021 BS6 టాటా సఫారీ ఉంది. కొత్త హ్యారియర్ ప్లాట్ఫామ్ నుంచి వచ్చింది. అలాగే రేంజ్ రోవర్, ల్యాండ్ రోవర్ ప్లాట్ఫామ్ నుంచి తీసుకుంది డిజైన్. ఈ డిజైన్కే నేను 10 మార్క్స్ ఇస్తున్నాను. ఎందుకంటే అంత అద్భుతంగా ఉంది ఈ డిజైన్. మనకి ఫ్రంట్ చూసుకున్నట్టయితే గ్రిల్ ఇచ్చాడు అండ్ స్పోక్స్ తోటి మనకి క్రోమ్ ఫినిష్ గ్రిల్, వైట్ ట్రీట్మెంట్ తోటి, వైట్ ప్లేస్మెంట్ ట్రీట్మెంట్ తోటి మనకి క్రోమ్ ఫినిష్ ఆఫ్ గ్రిల్ ఇచ్చాడు. హ్యూజ్ టాటా బ్యాచ్ ఉంది ఫ్రంట్. సో మనకి ఇంజన్ ప్లేస్మెంట్స్కి వస్తే మనకి 2 ఇంజన్స్ ఇచ్చాడు. 2 కూడా డీజిల్ ఇంజన్సే ప్రొవైడ్ చేశాడు. ఒకటి 1956 సీసీ ఇంజన్, అలాగే 1998 సీసీ ఇంజన్. 2 డీజిల్ ఇంజన్సే. ఒకటి మనకి ఆటోమేటిక్ వేరియంట్తో వస్తుంది, ఒకటి మనకి మాన్యువల్ వేరియంట్తో వస్తుంది. మన ఇష్టం. మన సిటీ రైడ్స్కి అయితే మాన్యువల్ వేరియంట్, అలాగే లాంగ్ డ్రైవ్స్కి అయితే ఆటోమేటిక్ మనకి చూస్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఎస్యూవీ బేస్డ్ వేరియంట్, ఎస్యూవీ బేస్డ్ వెహికల్ కాబట్టి. అండ్ మనకి ఫ్రంట్ వచ్చేసి నెంబర్ ప్లేట్ పొజిషన్ చూడొచ్చు. అలాగే బిలో లోవర్ సైడ్ వచ్చి మనకి సిల్వర్ ఫినిష్ బంపర్ ఇచ్చాడు. మనకి హెడ్ లైట్స్ విషయానికి వస్తే ప్రొజెక్టర్ సెటప్ హెడ్ లైట్స్, హై బీమ్ వచ్చి ఎలోజెన్స్ ఇచ్చాడు, అలాగే కార్నరింగ్ లైట్స్ ఇచ్చాడు. సో మనకి డీటెయిల్గా చూసినట్టయితే మనకి బ్యాచ్ కూడా ఉంది, ల్యాండ్ రోవర్ బ్యాచ్. అండ్ ఫాగ్ ల్యాంప్స్ కూడా హెడ్ లైట్లోనే ప్రొవైడ్ చేశాడు. మనకి ఎల్ఈడి డిఆర్ఎల్స్ ఇచ్చాడు. ఇంజన్ లిడ్ కాడ ఎల్ఈడి డిఆర్ఎల్స్ ప్రొవైడ్ చేశాడు హ్యారియర్ ప్లాట్ఫామ్ లెక్క. సో అలాగే మనకి సైడ్ ప్రొఫైల్కి వచ్చే వరకు, సో దీని ఇంజన్ పవర్ వచ్చేసి 167 bhp ఆఫ్ పవర్ అట్ 3750 RPM. అలాగే మనకి 350 Nm ఆఫ్ టార్క్ అట్ 1750 to 2500 RPM. ఇది 7 సీటర్ వెహికల్ అండి. ఇందులో మనకి టాప్ ఎండ్ వచ్చేసి క్యాప్టెన్ సీట్స్ ఇస్తాడు, బెంచ్ కాకుండా. సో ఇది మనకి బేసిక్ వేరియంట్ అని చెప్పొచ్చు. అండ్ అలాగే మన బూట్ స్పేస్ వచ్చేసి 447 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్. మన ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ కూడా మ్యాసివ్ సఫారీకి తగ్గట్టుగా 50 లీటర్ల ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ ఇచ్చాడు. ఇది ఎస్యూవీ ప్లాట్ఫామ్ అని చెప్పొచ్చు. సో మనకి సేఫ్టీ ఫీచర్స్ ప్రకారం చాలా ఇచ్చాడు. ప్రైస్ సెగ్మెంట్ మాత్రం చాలా బేసిక్ ప్రైస్ సెగ్మెంట్. ఇలాంటి ఫీచర్స్ గల కార్ వచ్చేసి మనకి బేసిక్ ప్రైస్ సెగ్మెంట్ తోటే వస్తుంది. సో అదొక అద్భుతం అని చెప్పొచ్చు, టాటా ప్రొవైడ్ చేశారు. అలాగే మనకి 2 లీటర్ టర్బో చార్జ్ ఇచ్చాడు. మనకి డాష్ బోర్డ్ వచ్చేసి ఫ్రంట్ మనకి డాష్ బోర్డ్ వచ్చేసి టచ్ స్క్రీన్ ప్రొవైడ్ చేశారు. అలాగే స్టీరింగ్, టెలిస్కోపిక్ స్టీరింగ్ ఇచ్చాడు, టాటా బ్యాచ్ ఇచ్చాడు మధ్యలో. అండ్ ఫుల్ ఎల్సీడీ డిస్ప్లే ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఇచ్చాడు. ఇంజన్ స్టార్ట్ స్టాప్ బటన్ ఇచ్చాడు. అలాగే మనకి 3 మోడ్స్ ఇచ్చాడు. రైడ్ మోడ్, నార్మల్ మోడ్, సిటీ రైడ్స్ మోడ్స్, శాండ్ మోడ్ అండ్ 3 మోడ్స్ ఇచ్చాడు. సో ఇది మనకి డాష్ బోర్డ్ వచ్చేసి ఫ్రెష్ లుక్ డిజైన్, క్రాస్ కటింగ్స్ ఏం లేవు. అలాగే డిస్ప్లే టచ్ స్క్రీన్ ఇచ్చాడు. ముంగడ మనకి ఇది చాలా పెద్ద టచ్ స్క్రీన్ ఇచ్చాడు, టాటా సఫారీ ప్రొవైడ్ చేశాడు. అలాగే ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఇచ్చాడు. ఏసీ వెంట్స్ కూడా డిజైన్ కూడా చాలా ఫ్రెష్ లుక్గా ఉన్నది. ఇందులో మనకి 3 మోడ్స్ ఇచ్చాడు. 3 మోడ్స్ బటన్ కూడా మనకి ముంగటనే ఆ డాష్ బోర్డ్ కానీ కనిపిస్తుంది. ఆ 3 మోడ్స్ వచ్చేసి శాండ్ మోడ్, నార్మల్ మోడ్, సిటీ రైడ్ మోడ్ అని 3 మోడ్స్ ఇచ్చాడు ఈ టాటా సఫారీలో. కానీ డిసప్పాయింటింగ్ ఏంటంటే మనకి ఇది ఆఫ్ రోడ్ వెహికల్ కాదు. చాలామంది టాటా సఫారీ ఫ్యాన్స్ మనకి ఆఫ్ రోడ్ వెహికల్ కావాలని కోరుతున్నారు. బట్ కొంతమంది మాత్రమే ఆఫ్ రోడ్ వెహికల్ అడుగుతున్నారు. కాకపోతే ఆఫ్ రోడ్ వెహికల్ తీయలేడు ఇందులో మనకి. అందుకే 3 మోడ్స్ ఇచ్చాడు. అలాగే 6 స్పీడ్ గేర్ లివర్ ఇచ్చాడు. 6 స్పీడ్ ట్రాన్స్మిషన్. ఇందులో మనకి 4 సిలిండర్ 4 వాల్వ్స్ పై సిలిండర్ వెహికల్ అండి ఇది. సో మనకి గ్లర్ బాక్స్ కూడా మ్యాసివ్. ఇది డ్యూయల్ టోన్ కలర్ ట్రీట్మెంట్లో ఇచ్చాడు. పియానో బ్లాక్ ఫినిష్ టచెస్ ఇచ్చాడు. ఫ్రంట్ డాష్ బోర్డ్ కార్డ్ మనం చూడొచ్చు. అలాగే ఆటో డిమింగ్ ఇన్సైడ్లో ఇచ్చాడు. ఆటో డిమింగ్ ఇన్సైడ్. సో ఆటో డిమింగ్ ఇన్సైడ్ మనకి పానరామిక్ సన్ రూఫ్ ఇచ్చాడు. హ్యూజ్ పానరామిక్ సన్ రూఫ్ అని చెప్పొచ్చు. అండ్ హ్యూజ్ పానరామిక్ సన్ రూఫ్. అలాగే మనకి సన్ బ్లైండ్స్ ఇచ్చాడు ఫ్రంట్. సో చాలా అద్భుతమైన ఫీచర్స్. ఇంజన్ స్టార్ట్ స్టాప్ బటన్ ఇచ్చాడు. హారన్ అయితే మనకు తెలుసు, టాటా హారన్ చాలా పెద్దగా వస్తుంది. 6 ఎయిర్ బ్యాగ్స్ ఇచ్చాడు ఈ ప్రైస్ సెగ్మెంట్కి అని చెప్పి. అండ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా ఎల్సీడీ డిస్ప్లే ఇచ్చాడు. సో
లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంది ఆ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో. మనకు డ్రైవర్ ఇన్ఫర్మేషన్, డ్రైవర్ ఇన్ఫోటైన్మెంట్, అలాగే మనకి టైర్ ప్రెజర్ ఇన్ఫర్మేషన్, ఫ్యూయల్ ఎఫిషియన్సీ అండ్ చాలా ఇన్ఫర్మేషన్ ఉంది ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో. సో లాట్ ఆఫ్ టెక్నాలజీ యూజ్ చేస్తాడు ఈ టాటా సఫారీలో. సో ఇదైతే నాకు వన్ ఆఫ్ ద ఫేవరెట్ వెహికల్. మీరు కూడా కామెంట్స్ చేయండి ఎలా ఉందో ఈ వెహికల్ గురించి. సో మన సెకండ్ రో చూసినట్టయితే బెంచ్ సీట్స్ ఇచ్చాడు. ఇందులో మనకు టాప్ అండ్ వేరియంట్ క్యాప్టెన్ సీట్స్ ప్రొవైడ్ చేస్తారు. ట్విన్ హెడ్ రెస్ట్ ఇచ్చాడు, అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్. అలాగే ఐసోఫిక్స్ చైల్ సీట్స్ ఇచ్చాడు. లెదర్ ట్రీట్మెంట్, వైట్ లెదర్ ట్రీట్మెంట్ వల్ల మనకి ఇంటీరియర్ చాలా ఎయిరీ ఫీలింగ్గా ఉంది. అండ్ ఆల్ ది సీట్ బెల్ట్స్ ఇచ్చాడు. సేఫ్టీ ఫీచర్స్ 6 ఎయిర్ బ్యాగ్స్ ఇచ్చాడు. అండ్ JBL స్పీకర్స్ ఇచ్చారు అన్ని డోర్స్కి. సో అలాగే ఏసీ వెంట్స్ కూడా మనకి బీ పిల్లర్లో ఇచ్చాడు సెకండ్ రో వాళ్ళకి. సో సెకండ్ రో వాళ్ళకి మనకి బీ పిల్లర్లో ఇచ్చాడు. సో ఈ ఏసీ వెంట్స్ అనేది చాలా కంజెస్టబుల్గా ఉంది. ఎందుకంటే మనకి సెంటర్లో ఉంటే 3 పీపుల్ లాంగ్ డ్రైవ్కి, లాంగ్ జర్నీస్కి చాలా ఇబ్బందిగా ఉంటుంది. అందుకే మనకి సెకండ్ రో బీ ట్రీట్మెంట్ మీద ఇచ్చాడు ఏసీ వెంట్స్. సో ఫ్రెండ్స్ మనకి రేర్ ప్రొఫైల్ చూసుకున్నట్టయితే టాటా సఫారీ నంబర్ ప్లేట్ పొజిషన్లో ఉంది. సఫారీ అనేది బోల్డ్ లెటర్స్ తోటి రాసినాడు ఇప్పుడు. అలాగే రేర్ కెమెరా ఇచ్చాడు, 4 సెన్సర్స్ ఇచ్చాడు, రిఫ్లెక్టర్ కూడా ఉంది. ఇందులో మనకి స్పెషల్ ఏంటంటే ఇది హ్యారియర్ ప్లాట్ఫామ్ కాబట్టి అన్ని ఎల్ఈడి ట్రీట్మెంట్స్ ఆఫ్ టెయిల్ లైట్ ఉంది. సో కంప్లీట్ ఎల్ఈడి ట్రీట్మెంట్స్ ఆఫ్ టెయిల్ లైట్. అలాగే మనకి స్పాయిలర్ కూడా చాలా బాగుంది. స్పాయిలర్ చాలా షార్ప్ ఫినిష్ ఇచ్చాడు, షార్ప్ ఫిన్ యాంటీనా కూడా ఇచ్చాడు. ఈ ఎగ్జాస్ట్ విషయానికి వస్తే మనకి ఫేక్ ఎగ్జాస్ట్ అండి. ఇది మనకి రియల్ ఎగ్జాస్ట్ వచ్చి రైట్ సైడ్లో కింద ఉంటుంది. అలాగే మనకి స్పేర్ వీల్ కూడా కిందనే ఇచ్చాడు. నేను స్పేర్ వీల్ ఇప్పుడు చెప్తలేను ఎందుకంటే నాకు చాలా ఇబ్బంది ఆ స్పేర్ వీల్ ప్రొఫైల్ చెప్పడానికి. ఆబ్వియస్లీ అలాయ్ వీల్ ఉండదు. అలాగే మన క్రాస్ కటింగ్స్ ఆఫ్ స్పేర్ వీల్ కూడా ఉంటుంది. సో చాలా కంజెస్టబుల్గా ఈజీగా ఓల్డ్ స్కూల్ డిజైన్ లెక్కనే మనకి సేమ్ కిందనే స్పేర్ వీల్ ప్రొవైడ్ చేశాడు టాటా. సో సస్పెన్షన్ విషయానికి వస్తే మనకి ఇండిపెండెంట్ లోవర్ విజమ్, PC ఫిరోమిన్ స్ట్రక్ విత్ కూల్ స్ప్రింగ్ అండ్ యాంటీ రోల్ బార్ ఫ్రంట్ సస్పెన్షన్. అలాగే సెమీ ఇండిపెండెంట్ ట్విన్ బ్లేడ్ విత్ ఫెనహెడ్ రాడ్ అండ్ కూల్ స్ప్రింగ్ ఆఫ్ రేర్ సస్పెన్షన్ ఇచ్చాడు. సో సస్పెన్షన్ విషయానికి వస్తే చాలా న్యూ టెక్నాలజీ యూజ్ చేశాడు ఈ టాటా సఫారీ.
సో మనకి డైమెన్షన్ విషయానికి వస్తే లెంత్ వచ్చేసి 4661 mm ఆఫ్ లెంత్ ఇచ్చాడు. విడ్త్ వచ్చేసి 1894 mm ఆఫ్ విడ్త్ ఇచ్చాడు ఈ వెహికల్కి. అలాగే బూట్ స్పేస్ వచ్చేసి 447 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్. 7 సీటర్ వెహికల్ ఇదైతే. ఇప్పుడు కెప్టెన్ సీట్స్ లేవు ఇందులో. అందులో మనకి వీల్ బేస్ వచ్చేసి 2741 వీల్ బేస్, చాలా మ్యాసివ్ వీల్ బేస్ అని చెప్పొచ్చు, ఎందుకంటే ఎస్యూవీ వేరియంట్ కార్ కాబట్టి ఇది. అలాగే వెయిట్ వచ్చేసి 1825. చాలా మటుకు వెయిట్ అనేది ఓల్డర్ జనరేషన్ నుంచి చూసుకున్నట్టయితే సఫారీ ఇప్పుడు వెయిట్ లాస్ అనేది చెప్పొచ్చు ఈ వెహికల్, ఎందుకంటే పర్ఫార్మెన్స్ గురించి మైలేజ్ గురించి చాలా మటుకు తీసేశాడు, వెయిట్ అనేది డిక్రీస్ చేశాడు. 1825 అనేది చాలా తక్కువ వెయిట్ ఎస్యూవీ వెహికల్కి, 7 సీటర్. అలాగే 5 డోర్స్ ఇచ్చాడు టోటల్, ఎందుకంటే రేర్ డోర్ కూడా కలుపుకొని 5 డోర్స్ వెహికల్ అని చెప్పొచ్చు, ఎందుకంటే